నేనెప్పుడు రాజ్మా కర్రీ కోసం విన్నా నాకొక రాయల్ డిష్‌లా అనిపించేది. దానికున్న కలర్ కానీ, అరోమా కానీ, రిచ్‌నెస్ కానీ రాయల్ ఫుడ్ లానే అనిపిస్తుంది. సో, ఇదే ఫస్ట్ టైమ్ రాజ్మా కర్రీ చేయడం అండ్ ఇట్ టర్న్డ్ ఔట్ టు బి సో గుడ్. ఇన్ని రోజులు ఇది చేయడం ఎంత కష్టమా అనుకోని ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ చేశాక గాని నాకర్థం కాలేదు చాలా 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 ఈజీ అని చెప్పి. సో, రాజ్మాని నానబెట్టుకోవాలి అట్‌లీస్ట్ 7-8 అవర్స్. తర్వాత దాన్ని కుక్కర్‌లో పెట్టి బేసిక్ మసాలా, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. సో, కొంచెం ఆయిల్‌లో ఆనియన్, టొమాటో పేస్ట్, చిల్లీస్, గరం మసాలా అన్నీ వేసుకొని ఈ ఉడకబెట్టిన రాజ్మాని కూడా వాటర్‌తో పాటు వేసుకొని సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ రాజ్మా కర్రీ అయిపోతుంది. దీన్ని చేసుకుంటే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. రోటీ యా రైస్ దేనితోనైనా అద్భుతంగా ఉంటుంది. కానీ నేనైతే మాత్రం మీకు జీరా రైస్ తో ట్రై చేయమని సజెస్ట్ చేస్తాను. మీరు కూడా నేను చెప్పిన ఎగ్జాక్ట్ ప్రొసీజర్ లో ఈ రాజ్మా కర్రీ ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వచ్చి కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి.